పెన్షన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు. ఏపీకి పూర్వ వైభవం తెస్తాం, సంక్షేమంలో ముందుంచుతాం. కృష్ణా జిల్లా పమిడిముక్కల సభలో చంద్రబాబు. రవీంద్ర భారతిలో మేడే వేడుకలు. హాజరైన మంత్రులు వివేక్, జూపల్లి కృష్ణారావు. కార్మిక సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని కామెంట్. పలు జిల్లాల్లో దగ్ధంపై సీఎం స్పందన. బాధిత రైతులకు తక్షణ సాయం అందించాలి. రైతులకు అండగా నిలవాలని రేవంత్ ఆదేశం. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ప్రభుత్వం ఫోకస్. ఇవాళ అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష. 150 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణం లక్ష్యం. ఈ నెల 7న కొమరం భీం జిల్లాలో సీఎం పర్యటన. తుమ్మిడిహెట్టిని సందర్శించనున్న రేవంత్ రెడ్డి. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్సీ విఠల్, ఎస్పీ, కలెక్టర్. ఏపీలో జోరుగా పెన్షన్ల పంపిణీ. పెనుకొండలో మంత్రి సవిత పర్యటన. 2 వీలర్ పై వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ అందజేత. హుస్నాబాద్ లో రేణుకా ఎల్లమ్మ జాతర. పట్టు వస్త్రాలు సమర్పించిన పొన్నం ప్రభాకర్. కళాకారులతో కలిసి డాన్స్ వేసిన మంత్రి. మేడే రోజు కూలీగా మారిన సీతక్క. ఉపాధి హామీ కూలీలతో కలిసి పనిచేసిన మంత్రి. కార్మికుల కష్టంతో రాష్ట్రాభివృద్ధని కామెంట్. భారీగా పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధర. 19 కిలోల వాణిజ్య సిలిండర్ పై 993 పెంపు. హైదరాబాద్ లో 3,315కు చేరిన ధర. తెలంగాణ పోలీస్ దేశంలోనే నంబర్ 1. డ్రగ్స్ నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత. రోడ్ సేఫ్టీ బ్యూరో ఏర్పాటు చేస్తామన్న డీజీపీ ఆనంద్. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి. మొదటి దశలో 500 పడకలతో నిర్మాణం. 2028 వరకు పూర్తి చేస్తామన్న బాలకృష్ణ. లడ్డూ కల్తీపై ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక. అప్పటి ఈవో అనిల్ సింఘాల్దే బాధ్యత. నెయ్యి రూల్స్ మారిస్తే బోర్డును ప్రశ్నించలేదని ఆరోపణ. 15 రోజులుగా కళ్ళాల్లో ధాన్యం. నిజామాబాద్ ఎల్లారెడ్డిపల్లిలో రైతుల ధర్నా. వరి ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన. జనగామ పాలకుర్తిలో మొక్కజొన్న రైతుల ఆందోళన. పంట కొనడం లేదని ఎర్రబెల్లికి చెప్పిన అన్నదాతలు. సంబంధిత అధికారులతో మాట్లాడిన మాజీ మంత్రి. సీఎం కుర్చీ కోసం కేసీఆర్ ఇంట్లో కొట్లాట. బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానం. వాళ్ల సభను అడ్డుకోవాల్సిన అవసరం లేదన్న నాయని. మైక్రో ఫైనాన్స్ కేసులో కీలక పరిణామం. పోలీస్ కస్టడీకి ప్రధాన నిందితుడు రమావత్ మధు. 4 రోజుల పాటు మధును విచారించనున్న పోలీసులు. 10th విద్యార్థులతో విజయోత్సవ ర్యాలీ. కార్లు, వ్యాన్లతో ఊరేగించిన ఉపాధ్యాయులు. నడిపూరు జెడ్పీ హైస్కూల్లో 27 మందికి 550కి పైగా మార్కులు. చేతికందిన వరి ధాన్యం అగ్నికాహుతి. 2 ఎకరాల మామిడి తోట సైతం దగ్ధం. మహబూబాబాద్ జిల్లా అవతాపురంలో ఘటన. ఏపీలో భిన్న వాతావరణం. ఉత్తరాంధ్రలో ఒకవైపు ఎండ, మరోవైపు వాన. 4 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు. తమిళనాడు తిరువన్నామలైలో కిక్కిరిసిన భక్తులు. చిత్ర పౌర్ణమి సందర్భంగా పోటెత్తిన భక్తులు. స్వామివారి దర్శనానికి 6 గంటలకు పైగా సమయం. మదురైలో ఘనంగా చిత్తురై ఉత్సవం. భారీగా తరలి వచ్చిన భక్తులు. వైగై నది దగ్గర స్వామివారికి స్వాగతం. కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు ముందస్తు బెయిల్. అస్సాం సీఎం భార్యపై వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.